హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే హోల్ చికెన్ తందూరి కబాబ్ని ఎటువంటి ఓవెన్ అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆలని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక కప్ పెరుగు తీసుకుంటున్నాను. 100 గ్రామ్స్ పెరుగు ఉంటుంది. ఇందులోకి ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా. గరం మసాలా చికెన్ మసాలా కంటే కాస్త తక్కువగా వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక 4 స్పూన్స్ వరకు మైదా కూడా వేసుకోండి. మనకి మైదా వేయడం వల్ల మనకి చికెన్ కోట్ చేసేటప్పుడు బాగా అతుక్కుంటుంది. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ లెమన్ ఇలా జ్యూస్ తీసేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేయండి. మనకి వేసుకునే ఈ మసాలా, కారం, ఉప్పు ఇదంతా కూడా ఈ మైదా పిండి, పెరుగు అన్నీ కలిసిపోయేలాగా ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం హోల్ చికెన్ ఉంటుంది కదా, ఇలా కట్స్ పెట్టుకొని ఈ మసాలా అంతా కూడా మనకి చికెన్కి బాగా పట్టియాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి మసాలా అనేది చికెన్కి లోపల వరకు వెళ్ళి చికెన్ తింటున్నప్పుడు టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా పట్టించిన తర్వాత మనం మూత క్లోజ్ చేసి ఒక 3 to 4 అవర్స్ అన్న మ్యారినేట్ చేసుకోవాలి. 3 to 4 అవర్స్ తర్వాత స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్లో ఒక చిన్న స్టాండ్ వేసుకొని ఇలా ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ పైన మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, మనకి చికెన్ అనేది ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మీకు టైం ఉందంటే మనం నెక్స్ట్ డే చేసుకుంటున్నామంటే ముందు రోజే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ప్రెషర్ కుక్కర్కి విజిల్ తీసేసేయండి. గ్యాస్ కట్ అలాగే ఉంచండి. మనం ప్రెషర్ కుక్కర్ పైన లిడ్ అనేది ఊరికి అలా పెట్టేసేయాలి, కానీ టైట్గా క్లోజ్ చేయకూడదు. ఇలా పెట్టేసి ఒక 50 to 60 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ని తీసేసి ఒక గ్రిల్ ప్యాన్ పెట్టుకోండి. స్టవ్ పైన గ్రిల్ ప్యాన్ పైన ఈ చికెన్ని పెట్టేసి ఇలా బాగా అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని సైడ్స్ తిప్పుతూ కాల్చండి. ఫస్ట్ ఒక సైడ్ అంతా కాల్చిన తర్వాత మళ్ళీ మనం రెండు వైపులా ఇంకొక సైడ్ కూడా తిప్పేసి కాల్చుకోవాలి. చూడండి, నేను ఇక్కడ బాగా కుక్ అయిన చికెన్ని ఒక సైడ్ కాల్చిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పేసి కాల్చుతున్నాను. ఇలా మధ్య మధ్యలో కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి చికెన్ అనేది బాగా కాలుతుంది. చూడండి, ఈ విధంగా హై ఫ్లేమ్ పెట్టుకొని అన్ని వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. అప్పుడే మనకి చికెన్ కబాబ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. ఏమంటే మన కుక్కర్లో కుక్ చేసుకోవడం ఒక టైం పడుతుంది. ఒక 45 to 50 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ కబాబ్ అనేది. ఇలా పైనుంచి కాస్త నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, చికెన్ పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. మనకి ఎటువంటి ఓవెన్ అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆలని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.